హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు థంబ్నెయిల్ చూడగానే వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అండి. సో నేను శారీస్ని డ్రెస్సెస్గా ఎలా కన్వర్ట్ చేసుకున్నాను, ఈ డిజైన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో జనరల్గా మనం షాప్లో డ్రెస్సెస్ తీసుకుంటే కొంతమందికి కంఫర్ట్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ ఫిట్టింగ్ అనేది సెట్ అవ్వదు. బట్ ఇలా మాత్రం మనం కస్టమైజేషన్ చేయించుకుంటే ఏంటంటే మనకు నచ్చిన కలర్, నచ్చిన డిజైన్లో కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. చాలా బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నాకైతే ఇలా చాలా అలవాటు అండి. ఇంకా ఎంత మంచి డ్రెస్ తీసుకున్నా ఏదో కొంచెం అన్కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతా. సో అందుకోసమే నేను ఇలా స్టిచ్ చేయించుకుంటాను. నాకు ఇలా కస్టమైజేషన్ చేయించుకోవడం అంటే చాలా ఇష్టం అండి. సో ఈ డిజైన్స్ మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ డ్రెస్ అండి. ఇదైతే నిన్న పాత వీడియోలో చూసే ఉంటారు, నేను శారీ కట్టుకున్నాను. కాకపోతే ఇది లెంత్ కొంచెం తక్కువ అనిపించింది. సో అందుకోసమే డ్రెస్గా స్టిచ్ చేయించుకున్నాను. సో ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాటన్ శారీ అండి. సో దీనికి వచ్చేసి బార్డర్ మనకి ఇలా మెరూన్ కలర్లో వచ్చింది. సో ఈ డ్రెస్కి ఇలా నేను ఫస్ట్ ఈ బాడీ అంతా కూడా ఇలా ఒక ఫ్రాక్ లాగా అయితే స్టిచ్ చేయించుకున్నాను. దీనికి ప్లీట్స్ వచ్చేసి ఇలా కొంచెం పెద్ద పెట్టించాను అన్నమాట. సో 2-3 ఇంచెస్ ఉంటుంది, ఇలా పెట్టించుకున్నాను. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా సేమ్ బార్డర్ కలర్లో ఇలా బాల్స్లా పెట్టించుకున్నాను అన్నమాట. సో ఇది స్లీవ్లెస్ అన్నమాట. ఇది స్లీవ్లెస్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. దీనిపైకి ఓవర్ కోట్ అన్నమాట. సో ఈ కోట్ వచ్చేసి మనకి శారీలో ఏదైతే పళ్ళు వస్తుందో ఆ పళ్ళును ఇలా కోట్ లాగా అయితే స్టిచ్ చేయించుకున్నాను. సో చూడండి, మనకు పళ్ళుకు మంచి డిజైన్ వచ్చింది కాబట్టి ఈ డ్రెస్కి ఇదే మంచి లుక్ అని చెప్పొచ్చు. చాలా బాగా అంటే చాలా బాగుందండి వేసుకుంటే. నేను వేసుకున్న వీడియో కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి అసలు ఎంత బాగుందో. ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మంచి యూనిక్ అనిపించింది. పళ్ళు అనేది మనకు గ్రాండ్గా ఉండడం వల్ల శారీ అంతా కూడా ప్లెయిన్గా ఉన్న డ్రెస్కి దీనివల్ల మంచి లుక్ అయితే వచ్చిందండి. సో చూడండి, ఇలా కోట్ లాగా కుట్టించాను. సో మనకి ఇది ఫ్రంట్ ఇలా ఓపెన్ ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ పిన్స్ పెట్టించాను. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను. పఫ్ స్లీవ్స్ వచ్చాయి. డ్రెస్ అయితే మంచి లుక్ ఉందండి, చాలా గ్రాండ్గా అంటే గ్రాండ్గా ఉంది. సో చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే ఇలాంటి డ్రెస్సులు అయితే చాలా కంఫర్ట్ అండ్ ఎక్కువసేపు ఉంచుకోవచ్చు అన్నమాట. ఏం అన్కంఫర్ట్ ఫీల్ ఉండదు, ఎందుకంటే కాటన్ కదా. సో ఈ డిజైన్ నచ్చితే మాత్రం తప్పకుండా కుట్టించుకోండి. మన వార్డ్రోబ్లో ఇలాంటి డిజైన్ ఒకటి కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే అంత బాగుంది వేసుకుంటే. కావాలంటే వీడియో మీరే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక జార్జెట్ శారీ అండి. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, అసలు ఎంత బాగుందో. సో దీన్ని నేను చాలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. ఇది నీ లెంత్ వరకు అంబరిల్లా కట్లో ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్నాను అన్నమాట. సో దీనికి నెక్కు వచ్చి ఇలా డిజైన్ చేయించుకున్నాను. బ్యాక్ సైడ్ సింపుల్గా రౌండ్ నెక్ అండి. ఇది వచ్చేసి మనకు మంచి ఇలా అంబరిల్లా కట్ అన్నమాట. చాలా బాగుంది అసలు డ్రెస్ వేసుకుంటే. ఎంత స్మూత్గా ఉందంటే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3/4 పెట్టించుకున్నాను. చాలా బాగుంది డ్రెస్ అయితే, మంచి ఫ్లేర్ ఉందండి డ్రెస్. ఇలాంటి శారీస్, మంచి సాఫ్ట్ శారీస్, ఇట్లా డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకుంటే నాకు చాలా ఇష్టం అసలు. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కాటన్ డ్రెస్ అండి. సో ఇది కూడా నాకు జనరల్గా కాటన్ అంటే చాలా ఇష్టము. సో నేను కాటన్ శారీ తీసుకొని డ్రెస్గా అయితే కన్వర్ట్ చేయించుకున్నాను. సో ఈ డ్రెస్ కొంచెం డిఫరెంట్గా మంచిగా స్టైల్ చేయించుకున్నాను. సో ఇది చూడండి, నెక్ వచ్చేసి స్టార్ నెక్కే పెట్టించాను. బట్ ఇక్కడ చూసారా, బార్డర్ హాఫ్ బార్డర్ తీసుకొని ఇక్కడ ఇట్లా సైడ్కి డిజైన్ లాగా చేయించాను. హ్యాండ్స్ వచ్చేసి దీనికి ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను అన్నమాట. సో హ్యాండ్స్కి బార్డర్ చూసారా, బార్డర్ కూడా వేయించాను. సో దీనికి ఫ్రిల్స్ వచ్చేసి కొంచెం పెద్దగా పెట్టించాను, అంటే మనకి ప్లీట్స్ అనేవి కొంచెం పెద్దగా పెట్టించాను ఈ డ్రెస్కి. అండ్ ఈ డ్రెస్లో స్పెషల్ ఏంటంటే బాటమ్ వచ్చేసి ఇలా బార్డర్ అయితే మనకు శారీకి ఏదైతే పైన బార్డర్ వస్తుందో సో ఆ బార్డర్ని కూడా ఇట్లా కింద బార్డర్కి అటాచ్ చేయమని చెప్పాను. సో చాలా బాగుందన్నమాట. సో డ్రెస్కి ఇదే బార్డరే మంచి లుక్ అని చెప్పొచ్చు. వేసుకుంటే అయితే చాలా బాగుంది, మంచి లుక్ ఉంది. సేమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టించి జిప్ పెట్టించాను. జిప్ ఉంటే ఏంటంటే మనకు వేసుకునేటప్పుడు కానీ
తీసేటప్పుడు కానీ చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ది డ్రెస్సెస్కి నేను జిప్ అయితే ప్రిఫర్ చేస్తాను. నేను ఒకే ఆంటీ దగ్గర కుట్టించుకుంటాను డ్రెస్సులు అన్నీ కూడా మా ఊర్లో. నాకు ఆ ఆంటీ స్టిచ్ చేస్తేనే కంఫర్ట్గా నాకు సెట్ అయినాయి అన్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకోసమే డ్రెస్సెస్ అన్నీ కూడా నేను ఇక్కడ కాదు అక్కడే ఊర్లోనే స్టిచ్ చేయించుకుంటాను. ఆంటీ నేను చెప్పిన డిజైన్ కాకుండా ఆంటీకి నచ్చిన డిజైన్ చేసినా కూడా నాకు నచ్చుతుంది. ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఉండేటట్టు స్టిచ్ చేస్తుంది. అంటే ఆ ఫ్యాబ్రిక్కి ఆ డిజైన్ సెట్ అయ్యేలాగానే చేస్తుంది అన్నమాట. సో అందుకోసమే నాకైతే నచ్చుతుంది. సో ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి, మంచిగా ఉంది, అంటే గ్రాండ్ లుక్ ఉందన్నమాట. సో సింపుల్గా కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఫంక్షన్స్కి ఇలాంటి కాటన్ అవుట్ఫిట్స్ అయితే చాలా బెటర్ అండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది అసలు. సో ఇదైతే చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. డ్రెస్ వేసుకుంటే అయితే అసలు ఎంత బాగుందో అండి, చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంది. పర్సనల్గా నాకు కాటన్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. సో అందుకోసమే ఈ సమ్మర్కి ఈ డ్రెస్ని ఏదైనా ఫంక్షన్కి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి డ్రెస్ అయితే కుట్టించుకున్నాను. సో డ్రెస్ అయితే చాలా బాగుంది. మరి ఈ డిజైన్ మాత్రం మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీషోలో తీసుకున్న శారీతో డ్రెస్సెస్ స్టిచ్ చేయించాను నాకు ఇంకా మా పాపకి. సో మదర్ అండ్ డాటర్ కాంబో అన్నమాట. సో ఈ శారీ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, పైన ఈ బాడీకి వేయించిన బ్లౌజ్ అయితే బయట తీసుకున్నాను. సో ఈ డ్రెస్కి ఇలా రౌండ్ నెక్ పెట్టించి ముందు ఇలా యోక్ పార్ట్లో ఇది అటాచ్ చేయించాను అన్నమాట. సేమ్ హ్యాండ్స్కి ఇంకా బాటమ్కి కూడా ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇలా బార్డర్ లాగా వేపించాను. దీనికి కొంచెం ఫ్రిల్స్ వచ్చేసి ఇలా దగ్గరికి పెట్టించాను అన్నమాట. సో ఇది కూడా యాంకిల్ లెంత్ స్టిచ్ చేయించుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి సింపుల్గా రౌండ్ నెక్ అండ్ జిప్ అన్నమాట. సో ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది చూడ్డానికి, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. మా పాప డ్రెస్ కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో పాపకైతే ఇలా స్టిచ్ చేయించాను, బాడీ పార్ట్లో బ్లౌజ్ పీస్ ఇంకా సేమ్ శారీ అయితే ఇలా స్టిచ్ చేయించాను. చూడండి అసలు ఎంత క్యూట్గా ఉందో కదా. ఈ డిజైన్ కూడా నాకు చాలా సింపుల్గా బాగా అనిపించింది. దట్టు మీషోలో తీసుకున్న శారీతో చేయించాను. అసలు ఎవరు నమ్మరు కూడా, అంత బాగుంది శారీ కూడా. సో ఇది వచ్చేసి మా పాప అవుట్ఫిట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్కి అయితే ఒక హిస్టరీ అనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఈ శారీ తీసుకొని నేను ఎన్ని రోజులు అవుతుందో అండి, ఎన్నో డిజైన్స్ పెట్టుకున్నాను, ఇలా స్టిచ్ చేయించుకోవాలి అలా స్టిచ్ చేయించుకోవాలని. ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసుకొని మా ఆంటీకి చెప్పా. కానీ నేను చెప్పిన డిజైన్ కాకుండా ఆంటీకి నచ్చిన డిజైనే కుట్టేసిందనమాట. నేను యాంకిల్ లెంత్ అనుకున్నాను, ఆంటీ ఫుల్ లెంత్ కుట్టింది. అయినా పర్లేదు, డ్రెస్ అయితే చాలా బాగుందండి. సో ఇది వచ్చేసి 3 లేయర్స్ అనమాట. ఇది స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. కొన్ని మంత్స్ బ్యాక్ స్పేస్ సిల్క్ అనేది చాలా ఫేమస్ అయింది కదా, అసలు చాలా ట్రెండింగ్ అయింది కదా. ఆ టైంలో తీసుకున్నాను ఈ శారీ నేను, కానీ ఇప్పుడు స్టిచ్ చేయించుకున్నాను. సో ఇది వచ్చేసి రౌండ్ నెక్ పెట్టించుకున్నాను. హ్యాండ్స్ అయితే ఇలా పఫ్ స్లీవ్స్ ఇచ్చి ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను. దీనికి ఫ్రిల్స్ చూడండి చాలా దగ్గరగా పెట్టింది ఆంటీ, చాలా బాగుంది. ఇలా 3 లేయర్స్గా పెట్టిందన్నమాట. సో ఫుల్ లెంత్ అనమాట. ఈ వీడియో పక్కన యాడ్ చేస్తాను చూడండి, అసలు చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది. వేసుకుంటే అయితే అసలు చాలా లైట్ వెయిట్ అండి. స్పేస్ సిల్క్ అసలు ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి కదా. సో ఇది వచ్చేసి ఈ వీడియోలో లాస్ట్ అండి. ఇంతటితో మన వీడియోలో అయితే డ్రెస్సెస్ అన్నీ అయిపోయాయండి. సో మీకు నచ్చాయా? నచ్చితే మాత్రం డెఫినెట్గా మీరు కూడా ఇలా స్టిచ్ చేయించుకోండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా వీడియోను లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.